జ్యోతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టినా పిలుపునిచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం చైర్పర్సన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జలధార జలహారతి 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి చెరువును నిండుకుండలా చేయుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రతి చెరువులో పూడికలు తీసి నీటి నిల్వ సామర్థ్యాలను పెంచాలని అన్నారు. చెరువుల్లోకి నీటిపారుదల ఉన్న కాలువల్లో ఎటువంటి పూడికలు లేకుండా నీటిపారుదల నిరాటంకంగా జరుగుటకు దోహదం చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. వైద్య సేవలు మెరుగుపరచాలని, స్థానికంగానే మంచి వైద్య సౌకర్యాలను అందించాలని చెప్పారు. పల్నాడు జిల్లాలో అనుమతులు లేకుండా చేపల చెరువులను నిర్వహిస్తున్నారని, వ్యర్థాలను కృష్ణా జిల్లాలో విడిచిపెడుతున్నారని, వాటిపై పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. సిఆర్డీఏ ప్రాంతంలో ఉన్న భూముల క్రయ విక్రయాలకు ఎటువంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మర్రి రాజశేఖర్, మురుగుడు హనుమంతరావు, యేసురత్నం, శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, అరవింద్ బాబు, వేగసేన నరేంద్ర వర్మ, నక్క ఆనంద్ బాబు, భాష్యం ప్రవీణ్, జూలకంటి బ్రహ్మారెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ వందనాదేవి భీమనేని, పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహ, ఉమ్మడి గుంటూరు జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు. అలాగే వ్యవసాయ పంట రుణాల ప్రణాళికలో 8% ఇవ్వడం జరిగిందండి. రబీకి వచ్చి 59.71, టర్మ్ లోన్స్ 126.5% ఇవ్వడం జరిగింది. మనకి మార్చ్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళు ఫైనల్ ఫిగర్స్ ఇవ్వలేదు, ఎస్ఎల్బి అవుతుంది జరుగుతుందని. అలాగే కౌలు రైతులకి 63.84% ఇవ్వడం జరిగిందండి. 140.44 రెన్యువల్ చేయడం జరిగిందండి. ఈ సంవత్సరం కూడా మేము టార్గెట్ అచీవ్ చేస్తానికి మాక్సిమం ప్రయత్నాలు చేస్తున్నాము. అలాగే మనం పెట్టి కౌలు రైతులను ఐడెంటిఫై చేసి మా వ్యవసాయ శాఖ ద్వారా వాళ్ళకి రెవెన్యూ శాఖ ద్వారా రైతులకి 199.5 కోట్లు ఇప్పుడు పంపిణీ చేయడం జరిగిందండి. అలాగే ఖరీఫ్ సీజన్ లో మనకి వరి ధాన్యం సేకరణ చేయడం జరిగింది. అది నేను మండలాల వారీగా లైక్ కాన్స్టిట్యున్సీ వైజ్ 6 మెట్రిక్ టన్స్ సేకరణ ధాన్యం బిల్స్ కనుక ఇప్పుడు ఈ సమ్మర్ టైంలో ఏప్రిల్ మే నెలాఖరు లోపల వి విల్ ట్రై టు గెట్ సమ్ ఆఫ్ దీస్ బిల్స్ రిలీజ్ సార్. పైన ఫైనాన్స్ లో కూడా ఒక 9 విలేజెస్ ని కన్స్ట్రక్ట్ చేస్తుంటే కంప్లీట్ అయిపోయింది, వైబిలిటీ ఉంది, ఇంప్లిమెంటేషన్ ఉంది. బట్